పెంపుడు జంతువులను ప్రేమించడం మంచిదే, కానీ వాటి ఆరోగ్యం, వ్యాక్సినేషన్, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే రోగాలను కొని తెచ్చుకున్నట్లే, రేబీస్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడినట్లే. వాటిపై ప్రేమతో పాటు బాధ్యతగా ఉంటేనే అందరికీ మంచిది. WHO లెక్కల ప్రకారం ప్రపంచంలో 60% కొత్త అంటువ్యాధులు జంతువుల నుంచి వస్తున్నాయనేది అక్షరాల నిజం. పెంపుడు కుక్కలు చూసుకునేందుకు ఎంతో అందంగా ఉన్నా వాటి పట్ల జాగ్రత్తలు తీసుకోకపోతే కుక్కలకు, వాటిని సాకే వారికి ప్రమాదమే. జంతువులను ప్రేమగా చూడటంలో తప్పులేదు, వాటి సంరక్షణ విషయంలోనూ అంతే అప్రమత్తంగా ఉండాలి. పెంపుడు జంతువులకు వ్యాక్సినేషన్స్, జంతు ప్రేమికులకు అవగాహన అవసరం. ఈ సందర్భంగా జిల్లా అధికారి వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ, జంతువుల నుంచి మనుషులకు సంక్ర అంటారు. ఈ వ్యాధులపై అవగాహనకు ప్రపంచ వ్యాప్తంగా జూలై 6న ప్రపంచ జూనోసిస్ డే నిర్వహించుకుంటున్నాం. జూనోటిక్ అనే ఇటాలియన్ పదం నుంచి పుట్టిందే జూనోసిస్. జూ అంటే జంతువులకు సంబంధించిన అంశం. 1885లో ఇదే జూలై 6వ తేదీన ఫ్రాన్స్ శాస్త్రవేత్త లూయిస్ పాస్చర్ తొలిసారిగా రేబిస్ వ్యాక్సిన్ కనిపెట్టారు. ఆ ఘనత గుర్తు చేసుకుంటూ ఇవాళ జూనోసిస్ డే జరుపుకుంటున్నాం. నా పేరు డాక్టర్ ఎస్సి వెంకట సుబ్బారెడ్డి. నేను ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులుగా విధులు నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ముఖ్యమైన దినము. ఈరోజు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరము జూలై 6వ తేదీన మన శాస్త్రవేత్త అయినటువంటి లూయిస్ పాస్చర్ గారు 1885 సంవత్సరం జూలై 6న ర్యాబిస్ వ్యాక్సిన్ను ప్రొడక్షన్ చేసి, ఎవరైతే కుక్క కాటుకు గురై ర్యాబిస్ వ్యాధితో బాధపడుతున్న బాలునికి ఈ టీకా ఇవ్వడం వల్ల ఆ రోజు అతనికి విజయవంతంగా ఈ వ్యాక్సిన్ పనిచేసినట్లు గుర్తించారు. దీనిని పురస్కరించుకొని ఈరోజు ప్రతి సంవత్సరము జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ర్యాబిస్ కాకుండా అనేక రకాల సంక్రమిత వ్యాధులు వస్తాయి. ఇవి జూనోసిస్ అంటే మనుషుల నుంచి జంతువులకు, జంతువుల నుంచి పశువులకు వ్యాప్తి చెందే వ్యాధులను జూనోటిక్ వ్యాధులని అంటారు. ముఖ్యంగా మనకు అత్యంత ప్రాణాంతకమైనటువంటి వ్యాధి ర్యాబిస్ వ్యాధి. ఇదే కాకుండా యాంథ్రాక్స్, స్వైన్ ఫీవరు, బర్డ్ ఫ్లూ, జపనీస్ ఎన్సెఫలైటిస్, అనేకమైనటువంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి మీరు ఎవరైతే కుక్కలు, పిల్లులు పెంపకందారులు ఉన్నారో, అట్లనే స్టేట్ డాగ్స్ కూడా ఉన్నాయి, వాటిల్లో కూడా డిసీజెస్ వస్తాయి. మనకు 280 రకాల సంక్రమిత వ్యాధులను గుర్తించడం జరిగింది. కాబట్టి కుక్కలు, పిల్లుల పెంపకందారులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండి వాటికి తగిన టైంలో డీవార్మింగ్ అంటే లోపల పురుగులకు డీవార్మింగ్ మరియు వ్యాక్సినేషన్ టీకాలు ఉన్నాయి. చాలా రకాల టీకాలు ఉన్నాయి. వాటిని తప్పకుండా వేయించి, కొన్ని జంతువుల నుంచి జంతువులకు కూడా వ్యాప్తి చెందుతాయి. అదే కాకుండా కొన్ని రోగాలు మనుషులకు, జంతువులకు కూడా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఈ టీకాలను ఎవరు కూడా నిర్లక్ష్యం వహించకుండా పెంపుడు జంతువుల దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ టీకాలను వేయించవలసినట్టుగా విన్నవిస్తున్నాను. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో, సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్,
ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్-ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.